దాచిపెట్టుకునేది ఏంది లేదు. సో చాలామంది కూడా అదే విధంగా చేసి గెలిచిన వాళ్ళే అనమాట. అదేవిధంగా ఇంతకుముందు కూడా చెప్తుంటే దేశంలో జీఎస్టీ రూపంలో వసూలవుతున్న డబ్బులలో చాలా మటుకు కూడా ఏదో ఒక 100 కంపెనీలకు డబ్బులన్నీ పోతున్న సందర్భమే చూసామే తప్ప ఎక్కడే కానీ ఇది చేసిన సందర్భం చూడలేదు. పేదవాళ్లకు కానీ రైతులకు కానీ మంచి జరుగుతున్న సందర్భం కానీ చూడలేదు. అండ్ కమింగ్ టు ద విజయసాయి రెడ్డి గారి అంశానికి వస్తే డెఫినెట్గా ఆయన జగన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా ఉన్నప్పుడు విధేయులు. కానీ మాకు తెలిసినది ఎంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆయన జైల్లో పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డితో ఉన్న తర్వాత ఒక నమ్మకమైన వ్యక్తిగానే అతన్ని సేల్ కావడం జరిగింది. అదేవిధంగా రాజ్యసభ ఇవ్వడము, ఢిల్లీలో కూడా ఆయన ఉండడము, ఢిల్లీకి జగన్మోహన్ రెడ్డి గారి అఫైర్స్ చూడడం జరిగింది. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైజాగ్ ఉత్తరాంధ్రకు ఆయన ఇన్ఛార్జ్గా ఉండడం, సమ్ నెగిటివ్ పార్ట్స్ కూడా ఉన్నాయి. సో వాట్ ఎవర్ మేబీ ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. కానీ డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. మన వాళ్ళ అల్లుడు దాని మీద కాకినాడ సెజ్కి సంబంధించినది ఉన్నాయని, ఇంకా కొన్ని ఉన్నాయని. డెఫినెట్గా ఇప్పుడు ఉండేదన్నీ కూడా ఇవే కదా. ఒక ఈడీతోనే సిబిఐ, ఈడీ ఈ వ్యవస్థలే కదా ఎవరినైనా కానీ ఎనీ గవర్నమెంట్ని కూడా బెండ్ చేస్తున్నాయి ముఖ్యమంత్రులు. దాంట్లో విజయసాయి రెడ్డి పెద్ద అతీతుడు కాదని నేను అనుకుంటున్నాను. సో ఆయన లేదు అనుకున్నా కానీ దీనికోసమే ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. లేకుంటే దెర్ ఇస్ నో ఇష్యూ. ఏం రాజకీయం చేయలేని పరిస్థితి, ఇప్పుడు చెప్పలేని పరిస్థితి అంటే ఆయనకేముంది. సో ఈజ్ వెరీ మచ్ కంఫర్టబుల్. సో చాలా చెప్తున్నారు కానీ మనకు తెలియక సరే వ్యవసాయం చేసుకోవడానికి వెళ్తున్న అతని వ్యక్తి నష్టం వచ్చిందని వాళ్ళు ఏడ్చి మా మీద ఇన్ని తెచ్చుకొని రావడం జరిగింది. వాట్ ఎవర్ మేబీ అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ రిపబ్లిక్ డే. వాట్ ఎవర్ మేబీ సాయి రెడ్డి అంశం కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీకి వచ్చే పెద్ద నష్టం ఏం లేదు. ఎందుకంటే నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఇతన్ని వ్యతిరేకించినారు. వాళ్ళ ముందు చూస్తే వీళ్ళు పోయేవాళ్ళు కావచ్చు, ఉండేవాళ్ళు కావచ్చు, ఇట్స్ నాట్ బిగ్ డీల్ అని నేను అనుకుంటున్నా. ఇంట్లో సొంత చెల్లినే ఇతని నాశనాన్ని నిరంతరం కోరుకుంటా ఉంది. అది చంద్రబాబు కన్సర్నర్లో ఉండో లేకుంటే ఇంకోరు కన్సర్నర్లో నడిపిస్తున్న విషయం మనం చూస్తున్నాం. అలాంటి వాళ్ళ ముందరనే వాళ్ళనే ఎదుర్కొని ఇవన్నీ కాదు అని చెప్పేసి